ప్రొడ్యూసరు, యాక్టరు, తర్వాత డైరెక్టరు, ఇన్ని క్రాఫ్ట్స్ ఏంటి ఈ సినిమాలో మీరు తెలుసుకున్నది ఏంటి? ఈ వర్జిన్ బాయ్స్ అనేటప్పటికి మీ నుంచి కొంచెం మిత్రా శర్మ అంటే వేరే రకంగా చేస్తారనుకుంటా, చూసేటప్పుడు కొంచెం ఎడల్టరీగా ఉంది, ఇట్లా ఉంది. దీని నుంచి ఊహించారు చాలామంది. ఎందుకు వచ్చారు అంటే రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాం, ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఈ మూవీ ఒక లవ్ స్టోరీ మీద కాదు, 2 కాదు, 3, 4, 5 సర్క్యులేటింగ్గా రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జెన్జీ అనేది ఒక కొత్తగా వచ్చిన లవ్ జంటలు ఎలా ఉంటారు దాని గురించి చూపించుకుంటూ, కొంతమంది సైలెంట్గా లవర్స్ ఉంటారు, కొంతమంది ఓల్డ్ స్కూల్ టైప్ ఉంటారు. సో ఏంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ని ట్రై చేసుకుంటూ వచ్చాము. సో ఇవన్నీ నిజంగా సొసైటీలో ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ మైండ్, మన అభిప్రాయాలు లేదంతా. సో దాన్ని మనము ఈ మూవీలో అట్లా చూపించాం యాజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లవ్ స్టోరీస్. ఈ మధ్య జనాలు ప్రేమ గురించి ఏం ఆలోచించుకుంటున్నారు, ఏ అభిప్రాయంతో ఉంటున్నారు? నిజంగా ప్రేమనా, స్వార్థం, అవసరం, అవకాశం, ఆశ, ఏంది అక్కడ ఏం జరుగుతుంది, మనం ఎలా ముందుకెళ్ళాలి? సో నిజంగా ఎలా అయితే చేత్తో తినే అన్నానికి ఒక సంతృప్తి ఉంటుంది, నిజమైన ప్రేమ కూడా అలానే సంతృప్తి ఉంటుంది. కడుపుకి అన్నం, మనసుకి ప్రేమ, 2 సంతృప్తి ఇస్తుంది. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.